జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీ కంటికి కనిపిస్తున్నా కానీ చూడాల్సిన వాళ్ళు మాత్రం చూడట్లేదు. దేవాంశ్ ఏం ఆలోచిస్తున్నాడో, ఆ చూపులన్నీ ఎవరి మీద ఉన్నాయో అర్థం కావడం లేదు. నేను రాను. రామ్మా. నేను రాను. మన ఇల్లు కాదు ఇది, మన ఇల్లు కాదు. నేనున్నాను కదా, మన ఇల్లేనా? నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు చెప్తే నిజమే. ఇది మన ఇల్లే. వాళ్ళు మనల్ని దూరం చేయరు కదా? లేదమ్మా, లేదు. వీళ్ళంతా వీళ్ళంతా మన వాళ్ళేనా? అవునమ్మా. వీళ్ళేం చేయరు కదా? ఏం కాదు. నీకేమైనా పిచ్చా? అక్క పిన్నిని ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళమంటే తిరిగి తీసుకొచ్చి చూడండి అత్తయ్య ఎలా చేసిందో. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అసలు ఇది పదంగా నీకు? నా కూతురి పరిస్థితి ఏంటని ఆలోచించావా? అసలు తనకి బుద్ధుంటే ఇలా చేస్తుందా అత్తయ్య? అది కాదక్క. పిన్నిని తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించమంటే వెనక్కి తీసుకొచ్చేసింది. ఎందుకు తీసుకొచ్చావు? అమ్మా నువ్వు ఆగమ్మా. అక్క ప్లీజ్, నేను చెప్పేది విను. చూడు అమ్మా, వైద్యం పూర్తి ఎవరికి అక్కడే ఉండమని చెప్పాం కదా, అప్పుడే వచ్చేసావేంటి? ఆశ్రమం వరకు కూడా వెళ్ళినట్టు లేరు, మధ్యలో నుంచి తిరిగి వచ్చేసినట్టున్నారు. అసలేం చెప్పి తీసుకొచ్చావు? ఆపుతావా అక్క? ముందు రెండు మాట్లాడిస్తావా? ఏంటి మాట్లాడతావు? తిరిగి వచ్చినందుకు ఏదో కుంటి సాకు చెప్తావా? అది కాదత్తయ్య. ఎంత చెప్పినా నువ్వు వింతేనా? మారవా? అత్తయ్య, శాంత కోసం మాత్రమే ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నావు కదా, ఎందుకు ఆ హద్దు మీరుతున్నావు? అసలు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావే? ఏం చేద్దామని? అది కాదు. ఏముందత్తయ్య, నిశ్చితార్థం ఆపడానికి. ఉంటే మాత్రం ఆపేస్తుందా? తను ఆపమంటే మాత్రం ఆపేదెవరు? అసలు ఏంటమ్మాయి నీ పద్ధతి? వెళ్లే ముందు ఏదేదో మాట్లాడావు కదా, కన్న తల్లి బాధ్యత అన్నట్టు మాట్లాడావు. అసలు ఎందుకు తిరిగి వచ్చావు? ఎవరు రమ్మన్నారు నిన్ను? అది కాదు మామా. రే అంజీ, అంజీ నేను చెప్పేది చెప్పు, ఎవరు రమ్మన్నారు? నేను. నేనే ఫోన్ చేసి వెనక్కి రమ్మన్నా నిందు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.